సౌత్ ఆఫ్రికాతో పొట్టి సిరీస్ లో ఆఖరి పోరుకు టీమిండియా రెడీ అయిపోయింది. జోహెనెస్బర్గ్ వేదికగా సిరీస్ ను సమం చేయాలని టీమిండియా మైదానంలోకి బరిలోకి దిగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి కూడా గత మ్యాచ్ లో దారుణంగా పరుగులు ఇచ్చుకున్న భారత బౌలర్లపైనే ఉంది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే వాళ్ళు వేగంగా పుంజుకోవటం చాలా అవసరం. కానీ సఫారీలను కంట్రోల్ చేయడం వారికి పెద్ద సవాల్ గా మారనుంది. ఇటీవల జరిగిన రెండో టీ20లో పేసర్లు హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్లు ఫామ్ ను కోల్పోయారు. హర్షదీప్ సింగ్ 15.50, అలాగే ముఖేష్ 11.33 ఎకనామీతో ఇద్దరు పరుగులు ఇచ్చారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల పేసర్ దీపక్ చాహర్ అందుబాటులో లేకపోవడం కూడా టీమిండియా బౌలింగ్ లైనప్ కు కష్టాలు పెంచింది. మరోవైపు బుమ్రా వంటి సీనియర్ గైర్ హాజరులో హర్షదీప్, ముఖేష్ లపైనే విశ్వాసం ఉంచిన టీం మేనేజ్మెంట్ కు ఈసారి నిరాశ తప్పలేదు. ఇక రిజర్వ్ బెంచ్ ఇప్పటి వరకు వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయింది. నిజానికి సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ ను 4-1తో గెలవడం వల్ల మన జట్టులోని ముఖ్యంగా బౌలింగ్ లో లోపాలు మరుగున పడ్డాయి. అయితే 5వ టీ20లో ఆఖరి ఓవర్లో హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంతే తప్ప సిరీస్ మొత్తం అతడు ఆకట్టుకోలేకపోయాడు. ఏకంగా ఆ 4 మ్యాచ్ల్లో 10కి పైగానే పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మరోవైపు ముఖేష్ కూడా అంతే. అదే తడబాటుని వీరిద్దరూ దక్షిణాఫ్రికా సిరీస్ లోను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు ఆఖరి మ్యాచ్ లోనైనా గాడిన పడి జట్టు సిరీస్ కోల్పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు 4 టీ20 మ్యాచ్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో ఉండాలంటే ఈ ఇద్దరు మెరుగైన ఫామ్ ను చూపించాల్సి ఉంటుంది. ఇకపోతే జోహెనెస్బర్గ్ లో పిచ్చి బ్యాటింగ్ కు అనుకూలించనుంది. ఈ క్రమంలో ఇద్దరు మరోసారి పరుగులు సమర్పించుకుంటే పరిస్థితి ఏంటన్నది అభిమానుల్లో ఆందోళన కూడా మొదలైంది.